प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः षष्ठे संवत्सराणां मध्ये शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ मम భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా समेतस्य श्रीमत् अखिलांडकोटि ब्रह्मांड नायकस्य एतत् शेषाचल निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं लोक कल्याणार्थं श्री वैखानस दिव्य भगवत शास्त्रोक्त मार्गेण कल्याणोत्सवम् आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి ప్రతినిత్యం కళ్యాణోత్సవం జరుగుతుంది కదా. ఈ కళ్యాణోత్సవం అన్నది ప్రతి ఇంట ప్రత్యక్ష ప్రసారంగా చూడడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలిగించినటువంటి అవకాశం ఎంత గొప్పదో కదా. రెండవ అర్చన గంట నివేదన పూర్తయిన తరువాత శ్రీవారి ఉత్సవమూర్తులు సకల రాజ మర్యాదలతో తిరుచిని అధిరోహించి ఆనంద నిలయం నుండి సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మండపానికి తరలి వస్తారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశస్థులచే ఈ కళ్యాణోత్సవం ఆరంభించినట్లుగా శాసనాలను ఆధారం చేసుకొని మనకు తెలుస్తూ ఉంది కదా. అదేవిధంగా కళ్యాణము అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి అంశము. అందుకనే నిత్య కళ్యాణము పచ్చతోరణము అంటారు. ఆహా, ఆ దేదీప్యమానమైనటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే కదా, అది మేను కాదు మెరుపుల మాను, నిరంతరము నీలి కాంతులేను. అవి కనులు కావు, అవి లావణ్య గనులు. అవి కరములు కావవి కనికరములు, భుజములు కావవి నిఖిల భువనములు. హృదయము కాదది చంద్రోదయము.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే యస్య ధ్వరితవక్త్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః ప్రాణానాగమ్య శ్రీ భగవదాజ్ఞయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీయపదే పురుషోత్తమశ శ్రీభౌమలీలా సమేతస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనీ సహ సుపన్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే ఓం ధారాస సప్త సుషమానశేష సరస్సరిత్సు పరిపూరితేషు అపో విగ్రహన్నన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం శిచిరకం శర్మా ఇదమాప శివ శుభతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశావితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంజంత వరదస్వస్య ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యాదస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి పాద్యమర్గమాచనయం సమర్పయామి ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధధూపదీప నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతమాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్ ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్మం మహితో న సంభో వైరాజంతే సుహతన్నిదత్తాం వైశామదేశోపదానామనాదిహ్యామే శస్తాం దనితాం దదాతో పద్మాకారమండలే ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రవతేమావాహగామి వామే జయామావాహగామి సూత్రవతే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధధూపదీప నైవేద్య తాంబూలాది సర్వోపచారాః సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాకం సస్సమింధతే
विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गे स्तुष्टभागं सस्तनूभिर्विषेम देवहितं यदायुः शतमिन्नु शरदोऽन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेर्शदायुर्गन्तोः अदितिर्जोरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्रः विश्वे देवादिति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपव्युषं यदा वै सूर्योदयते अध नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेत तत्कार्ये स्यात् पुण्याः योगकृते। श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण सर्वकर्मसु स्तण्डिलपरिधि परिस्तरणादि सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवते जनकर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो वृद्रस्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्गीतन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तु कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तु कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तु कर्मणि स्वस्ते। रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधीयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदस्स वीराः। ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्गीतन कर्मणि अर्धिं भवन्तो ब्रुवन्तु कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तु कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तु कर्मरुध्यताम्। वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भुवस्तानभूर्जे ददातना महीरणाय चक्षसे योऽवस्तिपतमोरसस्तस्य भाजयते हनः उशतीर्व मासरवः तस्मा अरङ्गमामवो यस्य क्षया युजिन्वदा आपो जनयताचनः। ओं पवमानस्वर्जनः पवित्रेण विदर्शने पुनन्तमादेव जनाः पुनन्तमनबोधयाः पुनन्त विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनहिमा शुक्रेण देवदीद्यत् अग्ने कृत्वा कृतो गुंडणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाव्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै बह्वीस्तनुवो वितपृष्टाः तया मदन्तः सधमाद्येषु वयग्गश्यामपतयोर्गीणां वैश्वानरो रश्मिभिर्मापनातो वातः प्राणेनेश्वरो मयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः रतावरियज्ञे मा प्रणिताम् बृहद्भिः सवितस्तुर्भिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नैरक्षैः पुनः हिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपूतमश्नाते श्वतितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तिगणैः सदुगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समद्धयन्तु नः देवीर्देवे समाभृताः पावमानी स्वस्तिगणैः सुदगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सुरीते सहमा पुनातो सोमस्वस्यावरणसमीक्षा यमो राजा प्रवुणा विपुनातमा जातवेदा मोज्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्तिः शान्तिः शान्तिः।
प्राच्यां दिशि देवार्पिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरौ मार्जयन्तां प्रतीच्यां दिशि गृहपसवो मार्जयन्ताम् उदीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशग्नत्संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरै नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहतोऽस्य जन्तोः तमक्रतं पश्यति वीतशोकोद्धातप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त जिह्वा सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशया निहिता सप्त सप्ता अतः समुद्रा गिरस्य सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरशाश्च येनेश भूताश्चित्यन्तरात्मा ब्रह्मा देवानां पदवे कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वति तिर्वरा नागः सोमः पवित्रमत्येतिरेभन् अजामेकां लोहितशुक्लकृष्णां भक्तिं प्रजां जनयन्तीकं स्वरूपां वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि मोहनार्थं क्षेमाय पुनरागमनाय च ఓ వెంకటేశాయ. విశ్వాకారుడైనటువంటి భగవంతుడు విశ్వ శరీరుడై విశ్వాకృతిని పొంది విశ్వ కళ్యాణయాగం జరిపిస్తున్నట్లుగా అంతటి దివ్యమంగళ స్వరూపుడు వెంకటాద్రి వేదికగా అలంకరించబడి లోకం మొత్తం భగవంతునికి చెందినదే కదా. ఆ విషయాన్ని మనం గ్రహించి కళ్యాణము అంటే ఇక్కడ లోకం మొత్తం హర్షించదగ్గ విషయమై అందరి హృదయాలు అక్షింతలుగా మారి స్వామివారి కళ్యాణోత్సవ సమయమున మనమందరం కూడా ఒక్కసారి అందరి భావనలు ఒక్క భావనగా ఈరోజు ఈ సమయాన పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసంలో అద్భుతమైనటువంటి గడియల్లో స్వామివారు కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. మనందరి హృదయాలు ఆ విధంగా అక్షింతలై స్వామివారికి ఎప్పుడెప్పుడు మనం నివేదనాపూర్వకంగా చల్లుదామా, దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అంటారు కదా, ఆ విధంగా మనందరి మనస్సులు కూడా ఏకీకృత భావన చేయడం అనేది విశేషం. ఈ లోకంలో భగవంతుణ్ణి దర్శించడం ఎలా అని అనుకునేవారికి ఒక్కసారి ఆ లావణ్య శృంగార పురుషుని, ఆ దివ్యమంగళ స్వరూపుణ్ణి దర్శించినంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలై మనలో జ్ఞానం జనిస్తున్నది. అంటే ఒక్కసారి వస్తే పోదు, పోతే రాదు. వస్తే పోనిది జ్ఞానము, పోతే రానిది అజ్ఞానము. అందుకు మొదటి సోపానం ఏంటి అని అంటే మనలో భగవంతుణ్ణి దర్శించడమే. మనలో ఉన్నటువంటి శరీరమే ఒక వెంకటాద్రి అని అనుకుంటే ఆ వెంకటాద్రిలో ఉన్నటువంటి పరమాత్మ వెంకటేశ్వర స్వామి జీవుడై అందరి హృదయాలలో ఉన్నాడు అని భావన చేస్తే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటటువంటి తత్వం అంశీభూతంగా ఉదయించినటువంటి భగవంతుడు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అందుకే దివ్యమంగళాకారుడయ్యాడు. కావుననే శరీరం, మనస్సు, ప్రాణం, బుద్ధి, ఆత్మ అనే 5 కలయికే మనం అనే విషయం మనకు తెలిసినప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పుష్పాలు ఏ విధంగా పరిమళాన్ని, ఆ సహజమైనటువంటి పరిమళాన్ని కలిగి ఉంటాయో ఆత్మ కూడా సహజమైనటువంటి పరిమళం భగవంతుని స్పృహతో ఉండడం. ఆ విషయాన్ని జీవుడు అర్థం చేసుకోవాలి. అందుకనే అన్నమాచార్యులు వారంటారు, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఆ తెలియకున్న బంధము అంటే మళ్ళీ బంధాల్లోకి రావాలా? కళ్యాణం అంటే ఈరోజు సమాజ నిర్మాణానికి మూలస్తంభాల్లాంటి వాళ్ళు కదా భార్యాభర్త అనే ఇరువురు కూడా. కావున అక్కడ 4 కళ్ళు కాదు 2 కళ్ళు, 4 కళ్ళు రెండైనట్లుగానే 2 మనసులు ఒకటైనట్లుగానే జీవుడు అనేటటువంటి ఒక తత్వం అందరినీ ఒక్కటిగా మార్చే శక్తి కలిగినటువంటి జ్ఞానాన్ని పొంది నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి ఒక లోక ప్రసిద్ధి చెందినటువంటి మాటను మనమందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నామన్నమాట. అందుకనే
మనస్సు ప్రాణం బుద్ధి కలయికను జీవుడు లేక ప్రాణమని చెబుతూ ఉన్నారు కదా, అట్లాంటి ప్రాణం భగవంతుని కోసం ఆరాధనాపూర్వకంగా చూడాలి, భగవంతుని కోసం పరితపించాలి. లోక కళ్యాణకారకుడైనటువంటి భగవంతుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు సర్వవ్యాపి అయినటువంటి శక్తి. అలాంటి శక్తి మనలో ఉన్నది. ఒక్కసారి ఆ శక్తికి సంబంధించినటువంటి నమూనాలే జీవులందరూ కూడా. మనకు కూడా కొండ మీద అనేక చోట్ల, తిరుపతిలో చాలా చోట్లగా ప్రపంచంలో నమూనా ఆలయాలు ఉంటాయి కదా. ప్రతి ఒక్క జీవుడు కూడా ఒక్క నమూనా ఆలయంతో సమానమే. కావున ఈరోజు ఈ క్షణాన ఈ ఘడియల్లో స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నది అంటే అది మనం అంతర్ముఖుల్ని చేసేటటువంటి కైంకర్యంగా మనల్ని మనం మలచుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రపంచమంతా చూడడానికి వీక్షణగా ఉన్నటువంటి, అందుకు సాధ్యంగా ఉన్నటువంటి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఈ లోకంలో జీవించాలి అంటే ఆత్మ సౌందర్యం ఎంతో అవసరం. అందుకనే కర్మ అంటే పని కదా. ఆ కర్మ అనేటటువంటిది పూజనీయంగా, కళ్యాణంగా, అది లోక కళ్యాణకారకంగా ఉండేటటువంటి కైంకర్యంగా మరల్చుకోవాలి అనేటటువంటి సూక్ష్మాన్ని పట్టించేదే స్వామివారి కళ్యాణోత్సవం. అందుకనే లావణ్య పురుషుడైనటువంటి, లావణ్య శృంగార పురుషుడైనటువంటి శ్రీవారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవంలో అక్కడ చూస్తున్నటువంటి ఆ రాజసం, అర్చక స్వాముల వారు చేస్తున్నటువంటి ఆ కైంకర్యం మనఃపూర్వకంగా ఆత్మను శుద్ధి చేస్తూ ఎంతో శక్తివంతమైనటువంటి దివ్య ఆయుస్సును అందరికీ కలిగించేటట్లుగా మనకు కళ్యాణోత్సవం అనేది కనిపిస్తూ ఉన్నది. ఈ మాంసనేత్రాలు సరిపోవు ఆ లావణ్య పురుషుని చూడడానికి. కావుననే ఆత్మను జోడించాలి. ఆత్మను జోడించినప్పుడు పరమాత్మ యొక్క అంశయే కావున ఆత్మ. అట్లాంటి ఆత్మకు అనంతమైన విశ్వంలో ఉన్నటువంటి శక్తి స్వరూపమంతా కూడా తోడ్పాటవుతుందన్నమాట. అలాంటి తోడ్పాటుకు కారణమైనటువంటి శక్తి కూడా మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి. అందుకనే ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈరోజు జీవాత్మ పరమాత్మ అనే సత్సంబంధమైనటువంటి కారణమైనటువంటి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించాలి, పులకించాలి. మనస్సు అంతా భగవంతునితో నివేదనగా మారి భగవంతునికే అర్పించేటట్లుగా అంతటి స్వచ్ఛంగా మార్చుకోవాలి. కావున మనసే కైంకర్యంగా వడ్డడానికి సిద్ధపడాలి. అందుకనే స్వామివారి కళ్యాణోత్సవంలో ఎన్నెన్నో విశేషాలు. ఇప్పటిదా ఈ కళ్యాణం ఆది దంపతులు కదా. కావున ఆ సోమరసం యజ్ఞం చేస్తే వస్తుంది కదా సోమం అనేది. అంటే సోమ సూక్తంలో ఋగ్వేదం 9వ మండలంలో 8వ సూక్తంలో ఉంటుంది కదా. సోమస్య ధారా పవతే రుచక్షస ఋతేన దేవాన్ హవతే దివస్పరి. పరమాత్మ యొక్క ఉపాసకుల యొక్క యజ్ఞము చేత సోమభాజులైన ఇంద్రాదులను అర్చిస్తున్న ఆ నూరి పిప్పి చేసి పిండగా వచ్చినటువంటి అభిషవనయోగ్యమైన సోమము యొక్క ధారలు పవిత్రీకరిస్తాయన్నమాట. ద్యులోకములో ఉండేటటువంటి వాక్పతి అయిన మంత్రపాలకుడైన స్తోత యొక్క యజ్ఞ సంబంధములైన మంత్రముల ఘోషల ద్వారా సముద్రముల వలె విశేషముగా ప్రకాశింపజేస్తాయి మరియు వ్యాపింపజేస్తాయని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. ఆ రకంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది కళ్యాణం మాత్రమే కాదు, ఒక అద్వితీయమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞం ఎంత స్థాయిలో ఉన్నది అంటే ప్రపంచీకరణమైనది. ఎల్ల లోకాలలో ఉన్నటువంటి దేవతలు, అదిగో చూడండి స్వామివారు పవిత్రమైనటువంటి, మంగళకరమైనటువంటి, లోకాలను రక్షించేటటువంటి, శుభాకారమైనటువంటి ఒక దీక్ష చేపట్టినటువంటి వారై కంకణధారణ చేస్తూ ఉన్నారు. కంకణం అంటే ఒక సంకల్పం. సంకల్పమాత్రేన ఈ సృష్టి మొత్తం ఏ విధంగా జరిగి ఉన్నది. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వే నిశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః అంటాడు కదా గీతాచార్యులు. అదేవిధంగా ఈ సమస్తానికి కూడా భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి ఆకారంతో ఉన్నాడు? బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి
చెబుతూ ఉన్నాడు, "ఓ అర్జున, నేను అన్ని జీవులకు శాశ్వతమైనటువంటి బీజమని తెలుసుకో. నేను తెలివైన వారి బుద్ధిని మరియు మహిమాన్వితుల యొక్క వైభవాన్ని, ఎక్కడ ప్రతిభ ప్రకాశిస్తూ ఉన్నా ఆ ప్రకాశించే ప్రతిభకు మూల బీజాన్ని నేను అని చెబుతూ ఉన్నాడు. అందుకనే చెబుతూ ఉన్నాడు శ్రీనివాసుడు కళ్యాణమూర్తి అయి రాజభోగ సమన్వితాకారుడై ఎంత వైభవంగా గంభీరంగా అలంకారపూరితంగా వెంకటాద్రి మీద అలంకరించబడి ఉన్నాడో మనం దర్శించవచ్చు కన్నులారా. కావున మన సంకల్పాలంటూ ఏవీ లేవు. భగవంతుని యొక్క సంకల్పాలే జీవులందరి సంకల్పాలు కూడా. అట్లాంటి సంకల్పాలు అగ్నిచే ప్రేరేపితమై ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం అని చెబుతారు కదా. ఆ అగ్నితత్వంతో కూడినటువంటి వాక్కు ఏ విధంగా బయటికి వస్తూ ఉన్నదో, మనకు జనిస్తూ ఉన్నదో, అగ్నిసాక్షిగా ప్రతి మాట వస్తూ ఉన్నదనే కదా అప్పుడు దాని అర్థం. స్వామివారు కంకణధారి అయి లోకాలను రక్షించడానికి పూనుకొని ఈనాడు మనం చూస్తున్నటువంటి పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో దేవేరుల ఇడుమ, దేవేరుల సరసాన అన్నమాచార్యుల వారు అంటారు, వలపుల సొలపుల వసంతవేళ ఇది. ఆహా, ఎంత గొప్ప మాట అండి అసలు. వలపుల సొలపుల వసంతవేళ. ఇదే సంకీర్తనలో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంటుంది. అమ్మా, స్వామివారు నన్ను అనుగ్రహించడానికి వస్తున్నారమ్మా. నిన్ను కౌగిలించినప్పుడు అనుమానించకువే అలమేల్మంగవు నీవు, అనుమానించకువే అలమేల్మంగవు నీవు, చనువిచ్చి నన్ను నేలే శ్రీవేంకట విభుడు. ఆయన ఇంకొక అలమేల్మంగ దగ్గరికి వెళ్ళలేదు తల్లి, ఆయన నన్ను అనుగ్రహించడానికి అక్కడ వచ్చారు. కానీ అక్కడ నీ దగ్గర లేరే, ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యారే నా దగ్గరికని నువ్వు ఒక్కసారి గ్రహించాలి తల్లి అని అన్నమాచార్యులు వారు ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఏ యజ్ఞము చేసినప్పటికీ ఆ యజ్ఞకారమైనటువంటి యజ్ఞాకారుడైనటువంటి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంట, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం. అన్ని బ్రహ్మమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము బ్రహ్మస్పర్శ చేత లేనిదే ఏదీ లేదు. బ్రహ్మ అనుగ్రహం లేనిదే ఏ ఒక్కటి లేదు. అందుకనే బ్రహ్మచేత సృష్టించబడినటువంటి, బ్రహ్మ అంటే ఇక్కడ మొత్తం సృష్టి మొత్తాన్ని, నాసదీ సూక్తంలో ఉంటుంది కదా, ఈ సృష్టి మూలం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సృష్టి మూలమంతా కూడా ఈ లోకాలు, లోకంబులు, లోకేశులు ఇవన్నీ లేనప్పుడు ఆ సృష్టి ఏ విధంగా జరిగింది అన్నప్పుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. శుద్ధ ఆసేర్వాన్మమత్ ఇంద్రశుద్ధో న ఆగః శుద్ధ శుద్ధ హిరుతిభిః శుద్ధో రగిం నిదారగ శుద్ధో మమద్ది సోమ్యః ఇంద్రశుద్ధో హినో రగిం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాసం శిశాససే స్థండిలే భూమిమావాహయామి మై దేవాద్రవిణమాగదంతాం మయ్యాసేరస్తమై దేవహూతిః దైవ్యాహోతారావనచంత పూర్వే రిష్టాస్యామ తమవాసువీరాః येनो मानिकां कथमच्छनाहं विश्वे देवासोऽधिवोचतामि उद्भन्यमानमस्य अमेद्यमुपपाप्मानं यजमानः हन्तो जातवेदो भुवनस्य किरणीं गृहीत्वा ॐ जातवेदो भुवनस्सरेतैः सञ्च तपसो यज्जनिष्यते अग्निमश्वत्थादति हव्यवाहकं शमीगर्भार्जन्यन्योमयो भूः घृतप्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्पा सरितो वहन्ते घृतं पिबञ्च गजा यक्षिदेवान् आयुर्धा अग्ने हविशोषशानो घृतप्रतीको घृतयोनिरेधे घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् अग्न आयाहि विदगे गृणानो हव्यदातगे निहोदाजत्सि बर्हिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषयमतः वेन आवह सौबुद्धिगा उपमा सविष्टाशतश्च गौनमसतस्य व्यवः ओं भूर्भुवस्वः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमर्चनम् ओं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदद्यकं स वीर्यं पितुश्रवणं यो ददास तस्मै ओं भूर्भुवस्वः सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धे त्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धे त्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादावामादाय कृष्णोऽस्य करेष्टो अग्निगे त्वा स्वाहा स्वाहा बर्हिरसे सृग्स्वा स्वाहा दिवे त्वा अंतरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा विष्णोस्तोपोसेति प्राच्यां दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे पश्चिमतः सोदत्तां देवेभ्यो विष्णोस्तोपोसे ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं यापि नारायणमावाहयामि श्रुतासे घृतासे द्रवासे दरुणासे वानस्पत्योसे देवेभ्य सुन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप्रणीष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्धे सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ओं प्रणयज्ञं देवतावर्धे त्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ओं प्रणय को वप्रणयतो स वप्रणयत्वापो देवी प्रणयान यज्ञकं सकं साधकं पुनः व्रतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितौ ब्राह्मणतीर्थेन ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितौ दैवेन तीर्थेन अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपौपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदैवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतेष्वान् देवानावाहयामि ओं सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जुष्टं निर्वपामि प्रजापतये जुष्टं निर्वपामि ब्रह्मणे जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि वसुभ्यो जुष्टं निर्वपामि मरुद्भ्यो जुष्टं निर्वपामि रुद्रेभ्यो जुष्टं निर्वपामि अपौपस्पृश्य ओं श्री विष्णवे जुष्टं निर्वपामि बृहस्पतये जुष्टं निर्वपामि मित्राय जुष्टं निर्वपामि वरुणाय जुष्टं निर्वपामि आदित्येभ्यो जुष्टं निर्वपामि अश्विभ्यां जुष्टं निर्वपामि पोष्णे जुष्टं निर्वपामि कक्षाय जुष्टं निर्वपामि कक्षदेवसोमाय जुष्टं निर्वपामि औपासनयज्ञाय जुष्टं निर्वपामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि सर्वदेवेभ्यो जुष्टं निर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा चित्पति स्वापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा वाक्पति स्वापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा देवस्वा सवितापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा ओम अग्नये नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अजिराप्रभवे नमः ओम नर्याधसे नमः ओम पंक्तिराधसे नमः
ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అయంత యుద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధగ చాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేతగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్వా సమేతగ స్వాహా వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదేశానాంతమింద్రాయ స్వాహా అగ్నగే స్వాహా సోమాయ స్వాహా అగ్నగే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగం స్వాహా ప్రజాపతగే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వ్యాభిగార్య చర్గం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్య ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవ అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దదేపదం సమూఢమస్య పాగం సరే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతు గతో వ్రతాని వస్వసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షురాదతగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీం శంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్ర శంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిక్నం భజే ప్రలంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహద వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్దంతి సుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిరృత వర్ణవాయ్ కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచల బలగితే లవనేక్షుసరాశర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణుతత్వకల్పః కోటి చాతుర్లక్ష ప్రమాణాదిః దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్ట్రోమత్రాప్తోర్గామ శాంతపన వాజపేయ పౌండరేక అశ్వమేధాది శతక్రత పుణ్యబలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య
మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం ఆంగేరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం ఆంగేరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయిరో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్మణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షయ్య ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజస్సామధర్మణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైధ్రువత్రగార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషగా కన్యాం సలంకృతాన్ సాధ్యేం శీలాయ సువేదసే ప్రగతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అన్నట్లుగా వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమానమైనటువంటి సంస్థానం కానీ వెంకటేశ్వరునితో సమానమైనటువంటి దేవుడు కానీ ఇంకెక్కడా లేడు అన్నట్లుగా ఈ లోకంలో కళ్యాణము వివాహము అనే రెండింటికి వ్యత్యాసం మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణము అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి ఒక వ్యవస్థ. అది శ్రీనివాసుడు నిత్య కళ్యాణం అని పేర మనందరికీ అనుకూలవంతుడై మనందరి ఇంట్లో కూడా చూడడానికి వీలుగా, చూసి తరించడానికి వీలుగా భగవంతుడే ఆ అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడనమాట. ఆ భగభగమండే నిత్యాగ్ని వలె భగవంతుని అమృత గణాలన్నీ కూడా ఆ అగ్నిలోనే ఉన్నాయా. యజ్ఞం నుంచి వెలువడుతున్నటువంటి ఆ స్పర్శ మనందరికీ కూడా హృదయానికి అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడే అది ఎంతో సౌందర్యాన్ని పుంజించుకొని ఆత్మ సౌందర్యంగా మరల్చబడి భగవంతునికే నివేదన చేయడానికి వీలుగా అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి కైంకర్యాలన్నింటిలోనూ ముఖ్యమైనటువంటి కైంకర్యంగా కళ్యాణోత్సవం ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ స్వామివారి కళ్యాణం
ఆత్మకు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఏ విధంగా మరల్చబడుతుంది, ఏ విధంగా అంతర్ముఖం చేయబడుతుంది అని అంటే ఈ లోకము దాని ఐశ్వర్యాలు అవి అందించే సుఖభోగాలు అన్నీ కూడా మార్పులకు లోనయ్యేవే, అంటే అనిత్యాలని అర్థం. శాశ్వతానందాన్ని, ప్రశాంతతను దేనిని ఈ లోకం నుంచి మనం ఆశించలేం. కానీ శాశ్వతానందాన్ని, ప్రశాంతతను ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు కదా. వాటిని పొందడానికి మార్గం ఏమిటి అని అంటే సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. అంటే అర్థమేంటి? స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నామంటే ప్రతి అంశాన్ని కూడా కళ్యాణకారకంగానే చూచినటువంటి ఆ కోణముందే అది కళ్యాణోత్సవంలోని భాగంగా మనకు అలాంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. అందుకనే దాని భావం వచ్చేసి ఇలా విశదీకరిస్తున్నారు. సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. సర్వభూతస్తమాత్మానం అని అంటున్నాడు కూడా గీతాచార్యుల వారు. అన్ని భూతముల యందు నన్ను, నన్ను అన్ని భూతముల యందు చూచువాడే యోగి అంటున్నాడు కదా. సమస్తాన్ని భగవంతునితో నింపివేయడం అంటే అదే. కావున ఉపనిషత్వాక్యం చెబుతూ ఉన్నది, మార్పు చెందే స్వభావం గల ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము భగవంతునిచే నింపబడాలి. అలాంటి త్యాగ చింతనతో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు, ఎవరి సొత్తుతోనూ సొమ్ముతోనూ నీకు పని లేదు. అంతా భగవంతుని సొత్తే, భగవంతుని దయాభరణములే ఈ లోకమంతా కూడా అని తెలియజేస్తూ ఉన్నాడు స్వాముల వారు. అదేవిధంగా సమస్తాన్ని భగవంతునితో నింపివేయడమే కాక మిథ్యాపరమైనటువంటి సుఖ దృక్పథంతోనో లేక దుఃఖాలను చూసి చూడకుండా ఉండే నటునిగానో కాదు, నిజానికి అన్నింటిలోనూ భగవంతుని చూడటం ద్వారా దీనిని సాధించాలి. అన్నింటిలోనూ భగవంతుని చూసే అవకాశం అందరికీ ఉంది. దానికి కావలసినటువంటి ఏకైక పదార్థం ఏంటి అంటే జ్ఞానము. దీని భావం, నువ్వు నీ భార్యతో జీవితం గడపవచ్చు, ఆమెను వదిలివేయాలని కాదు, కానీ ఆమెలో నువ్వు భగవంతుని చూడాలి, మీ పిల్లల్లో భగవంతుని చూడాలి. అన్నింటిలోనూ ఇలాగే భగవంతుని యొక్క నిష్టను కలిగి ఉన్నట్లయితే ఈరోజు భారతీయ సనాతన ధర్మంలో వివాహం అనేది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నది అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదర్శవంతంగా భారతీయ వివాహ వ్యవస్థే గొప్పదని చాటుతూ ఈ వివాహ వ్యవస్థనే ప్రపంచీకరణం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉండడం కూడా మనం గమనించాల్సినటువంటి విశేషవంతమైనటువంటి అంశం. స్వామివారి కళ్యాణం ఎంతటి జగత్ ప్రసిద్ధమైనది అంటే కేవలం మనుషులు మాత్రమే చూడడానికి వీలుగా ఉన్నదా అంటే అర్చక స్వాముల వారు అష్టగణాలను సైతం ఆవాహన చేశారు కదా, విశ్వే దేవతలను సైతం ఆవాహన చేశారు కదా, అమృతగణాలను ఆవాహనం చేశారు కదా. కావున సూక్ష్మరూపంగా ఉన్నటువంటి అనేక శక్తిగణాలన్నీ కూడా స్వామివారి కళ్యాణంలో అదిగో కనిపిస్తున్నటువంటి ఆ పుష్పాల వలె, పరిమళాల వలె అక్కడున్నటువంటి అమృతగణాలన్నీ కూడా అక్కడ స్వామివారి కళ్యాణాన్ని నేరుగా ప్రత్యక్షంగా మనవోలే చూస్తూ ఉన్నారు. కావున ఆ విశేషవంతమైనటువంటి ప్రజ్ఞ ఎవరిది అంటే సాక్షాత్తు శ్రీనివాసునిదే. కావున శ్రీనివాసుడైనటువంటి భగవంతుడు అర్చామూర్తి అయి భాగవతోత్తములందరినీ కూడా తరింపజేసినటువంటి వాడై ఏమీ తెలియని అమాయకుని వలె ఎలా నిలిచి ఉన్నాడో చూడండి. స్వామివారు సమస్తము తనకు అరచేతి గస్తము కదా. అరచేతిలో ఉన్నటువంటి ఆ అమృత కలశము ఏదైతే ఉందో అది అనుగ్రహ భాసనం. స్వామివారి పుష్పాదులను సమస్త మంగళాకారుడైనటువంటి భగవంతుని స్పర్శచే అవి పులకించినటువంటి ఆ పుష్ప పరిమళాలను ఒక్కసారి దర్శించి స్వామివారి కైంకర్యంలో భాగంగా మనందరం కూడా ఈరోజు స్వామివారి ఓం ప్రజాపతి సమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి సుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత
अतः सीता सावित्रे माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतूनां कंठे बध्नामि गौगे रक्षन्तु शरदां शतं भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికి తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిత్తరికొక్క జాతీయము उपासनाग्निमुखे लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसवा इमान् लाजानामित्यभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मननान् तदग्निरनुमन्यताम् यन्नार्यवब्रोते अग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतरे धन्तां ज्ञातयो मम स्वाहा
ఓం ఇమాన్ లాజా నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజా నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోషే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం అతో దేవ అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదతే పదం సమోఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదతగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగృమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. యదస్య కర్మణోత్యరైరచం యద్వాన్ యునమిహాకరం అగ్నిష్టత్విష్టకృద్ విద్వాన్ సర్వగస్విష్టకం సుహతం కరోతి మే స్వాహ. అగ్నిగే స్విష్టకృతే సుహతో హుతాహుతీనాం కామానాగం సమర్దిత్రే స్వాహ. అగ్నిగే స్వాహ అగ్నిగే ఏన్నాదాగ స్వాహ. అగ్నిగేన్నమతగే స్వాహ. ప్రజాపతగే స్వాహ. ఇంద్రాయ స్వాహ. విశ్వేభ్యో దేవేభ్య స్వాహ. సర్వాభ్యో దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమముష్మే స్వాహ. అగ్నిగే స్విష్టకృతే స్వాహ. వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహ. యన్మ ఆత్మనో మిందాబుదగ్నిస్తత్మనరాః జాతవేదామచర్షణి స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయనం చక్షురాదత్తమక్షౌ స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషటనిష్టేభ్య స్వాహ. భేషజం దురిశ్చై స్వాహ. నిష్కృత్యై స్వాహ. దౌరాధ్యై స్వాహ. దైవీభ్య స్వాహ. తనుభ్య స్వాహ. వృద్ధ్యై స్వాహ. సమృద్ధ్యై స్వాహ. సర్వసమృద్ధ్యై స్వాహ. ఏధోసే దిశీమహి స్వాహ. సమిదసి తేజోసి తేజమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ. బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిద సప్త జిక్మా సప్తర్షై సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతే సప్తయోనిరాపృణ స్వాకృతేన స్వాహ. అగ్నిర్భుక్త గస్వాహ. వేదిర్భుక్త గస్వాహ. ద్యోర్భుక్త గస్వాహ. పృథివీర్భుక్త గస్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాక్షరశ్చైవ భుక్త గస్వాహ. సమంతాంబరిహరాభిషాకృతేన అగ్నిజీర్ణ గస్వాహ. వేదిర్జన్య గస్వాహ. ద్యోర్జన్య గస్వాహ. పృథివీజన్య గస్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాక్షరశ్చైవ జన్య గస్వాహ. సమంతాంబరిహరాభిషాకృతేన సమాదిత్యైర్వసుభిషమరుద్భిః. పూర్ణాహుతి ఉత్తమాంతే ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్పతే భవంతో మహాంతో న గృహంతో
అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యోస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ స్తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా దక్షిణతో విష్ణో సదనమసే ఉత్తరతో విష్ణో సదనమసే ప్రాచ్యాం విష్ణో సదనమసే గ్రంథిం విశ్రుద్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషతగో మరతాం ప్రశతగస్తదివం గచ్చ తతో నో నృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం ధూతిస్మాతేతి భస్మమాలిప్యా భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్తసే త్రయాయుషం అపోహిష్టామయో భువస్థానవోర్జే దదాతన మహీరణాయ చక్షసే యోవస్థివతమోరసస్తస్య భావయతే హనః ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిర్కృతం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశరర్థమారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాయశ్చిత్తాన శేషాని హోమ కర్మాత్మకాని వై తాని శేషాన శేషానాం కృష్ణాన స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నివేదయామి యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి తత్సబ్రహ్మార్పణమస్తో సర్వం శ్రీ భోనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తో స్వామివారి కళ్యాణోత్సవం అద్వితీయంగా ఆనందంగా జగత్ ప్రసిద్ధికరంగా జరిగిన విషయం ఎంత ఆనందమో కదా. తనువంతా పులకరించేటట్లుగా
అమృతగణాలు సైతం ఆహా ఆనందమంటే ఇది కదా, సచ్చిదానంద స్వరూపమంటే ఇది కదా అని ఎంతగానో హృదయాలన్నింటినీ ఒక్కసారిగా వాళ్ళ వృత్తులు సైతం మరచిపోయి భగవంతునికి అంటిపెట్టుకుని ఉండడం విశేషమన్నమాట. కావున స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అనేక రకాలైనటువంటి ఆ సర్వత్రా భగవంతుడే ఉన్నాడనే అభిప్రాయం అనేక రకాలైనటువంటి కైంకర్యాలుగా మరలుస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఆ కర్తవ్యాలన్నిటినీ చక్కగా నిర్వర్తించడం అంటే భగవంతునికి అంటిపెట్టుకుని ఉంటూ కర్మలనన్నిటినీ చేయడమే. ఇక్కడ భగవంతునితో సహచర్యం చేయడం, సహవాసం చేయడం, భగవంతునితో ఆ రకమైనటువంటి తాదాత్మ్యమైనటువంటి బుద్ధితో మనం కర్మలన్నిటినీ చేశాము అంటే ప్రతి కైంకర్యము కూడా, ప్రతి కర్మ కూడా కైంకర్యంగా మలవబడుతూ ఉన్నది. అది ఉపనిషత్తు చెప్పేటటువంటి గొప్ప అమృతవాక్కు. కావున సకల జీవరాశులను పోషించేటటువంటి వాడవు పరమాత్మ. ఒంటరిగానే ఉంటావు. ఆ ఒంటరితనంలోనే సమస్తము దాగి ఉన్నది. అన్నింటినీ పాలించేవాడవు, అన్నింటినీ శక్తిని ప్రసాదించేవాడవు. స్వామివారికి మహా కళ్యాణోత్సవంలో అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి అర్చక స్వాముల వారు మనసులన్నీ కూడా ఒక్క మాలగా మారి భగవంతుని మెడలో అలంకరించినట్లుగానే జీవులందరూ కూడా ఒక పరిమళించేటటువంటి పుష్పాలై ఆ విధంగా భగవంతుని పాదాల చెంత చేరడం అనేది నిజమైన జన్మకు సార్థకత కదా. అదే విషయాన్ని దాశరథి అంటారు కదా, కుసుమము చాలైనా నీ పదములపై క్షణమైనా చాలు కుసుమము నేనే నిలిచి ఉండడానికి అని అంటాడు కదా. ఆ విధంగా మనందరి భావాలు కూడా పరిమళించేటటువంటి ఆ వేద ధర్మాలను అనుసరిస్తూ ఉన్నటువంటి పరిమళించేటటువంటి ఆ పదార్థాలమై భగవంతుని అంశలమనే విషయాన్ని మరవకుండా విస్మరించకుండా మనందరం కూడా ఉన్నతమైనటువంటి స్థితి కోసం ప్రార్థనలు చేస్తూ ఈనాడు యువతీ యువకులకు కళ్యాణం అంటే ఏంటో, వివాహం అంటే ఏంటో తెలియజేయడానికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటిది భగవంతుడు ఆనాడే ప్రణాళిక వేసుకుని మరీ ఈ లోకానికి అందించడానికి ఇప్పటుండే దేశమానకాల పరిస్థితులకు తగ్గట్టుగా కళ్యాణం అంటే ఇది, పవిత్రత అంటే ఇది, బంధం అంటే ఇది, లోకమంటే ఇది, లోకంలో ఉన్న వారందరూ దేనికోసం పనిచేయాలో చెప్పే సిద్ధాంతమే ఒక కళ్యాణము అంటే. ఆ కళ్యాణ పురుషుడైనటువంటి శ్రీనివాసుడు ఈరోజు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతమైనటువంటి ఒక నెల రేడుగా ప్రకాశవంతుడై పరిణయమాడుతున్నటువంటి ఈ శుభవేళ ఎంతో గొప్ప గొప్ప అలంకారాలన్నీ కూడా ఆ కాలంలో చెబుతాం కదా, కస్తూరి పునుగు జవ్వాది తైలములు అని. కస్తూరి పునుగు జవ్వాది తైలముల కస్తూరి పునుగు జవ్వాది తైలములు అనేటటువంటి విశేషవంతమైనటువంటి పరిమళాలు రామాయణంలో మనం విన్నాం. అలాంటి పరిమళాలతో కూడినటువంటి వాతావరణమే అక్కడంతా కూడా. అందుకని దేవతలు వాడే వస్తువులవి, దేవతలకు అలంకరణగా ఉండేటటువంటి వస్తువులు అవన్నీ కూడా. అలాంటి స్వామివారు పరిమళభరితుడై నిత్యాగ్ని స్వరూపుడై జగన్నివాసుడై లోక కళ్యాణకారకుడై పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు Oh